నేటి పునీతులు. పునీత 1 క్లెమెంట్ గారు. ఆ ఇద్దరు సాక్షులు ఏ విధములైన జాధ్యములతో నైనను భువిని బాధించు అధికారమును కలిగియుండిరి. శనివారం, నవంబర్ 23, 2024. మొదటి పఠనం. దర్శన గ్రంథము 11వ అధ్యాయం 4 నుండి 12 వచనాలు. ఈ 2 ఒలివ చెట్లే ఆ సాక్షులు. భూమికి నాథుడగు వాని ఎదుట నిలుచు దీపములు. వానికి ఎవరైనా హాని కలిగింప నెంచినచో వానినోళ్ల నుండి అగ్నిజ్వాలలు పుట్టి అట్టి శత్రువులను పరిమార్చును. ఈ విధముగా వానికి హాని కలిగింప నెంచువారు అందరును నశింతురు. వారు దేవుని సందేశమును ఉపదేశించునంతకాలమును భువిపై వానలు లేకుండెను. అట్లు ఆకాశమును మూసివేయు అధికారము వారికి ఉన్నది. నీటి ఊటలపై కూడా వారికి అధికారము ఉన్నది. ఆ నీటి ఊటలను రక్త ప్రవాహములుగా వారు మార్చగలరు. వారి ఇష్ట ప్రకారము ఎన్ని మారులైనను ఏ విధములైన జాడ్యములతో నైనను భువిని బాధించు అధికారము కూడా వారికి ఉన్నది. వారు సందేశమును ఉపదేశించుట ముగించిన తరువాత అగాధము నుండి వెలువడిన మృగము వారితో పోరాడును. అది వారిని ఓడించి చంపును. ఆ మహానగరముననే ప్రభువు శిలువ వేయబడిన ఆ వీధియందే వారి దేహములు పడియుండును. ఆ నగరమునకు సంకేతనామము సొదొమ లేక ఐగుప్తు. అన్ని జాతులకును, అన్ని తెగలకును, అన్ని భాషలకును, అన్ని దేశములకును చెందిన ప్రజలు 3.5 రోజుల పాటు వారి దేహములను దర్శించుచు వానిని భూస్థాపన మొనర్పనీయరు. ఈ ఇరువురి మరణమును గూర్చి భువియందలి ప్రజలు సంతోషింతురు. వారు పండుగ చేసుకొందురు. ఒకరికి ఒకరు బహుమానములను పంపుకొందురు. ఏలయనా ఈ ఇరువురు ప్రవక్తలను భువియందలి ప్రజలకు పెక్కు కష్టములను తీసుకొని వచ్చిరి గదా. 3.5 దినముల తరువాత దేవుని నుండి జీవాత్మ వెలువడి వారి దేహములయందు ప్రవేశించెను. వారు లేచి నిలబడిరి. వారిని చూచిన వారందరును మిగుల భయము నొందిరి. అప్పుడు ఆ ఇరువురు ప్రవక్తలు దివి నుండి తమతో సంభాషించుచున్న ఒక గంభీర స్వరమును వినిరి. మీరు ఇటకు రండు అని ఆ స్వరము వారితో పలికెను. వారి శత్రువులు చూచుచుండగనే వారు మేఘమండలము ద్వారా దీవిని చేరిరి. ఇది ప్రభువు వాక్కు.